కష్టకాలంలో ఉపయోగపడతాయని లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. తీరా పాలసీని క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు రిజెక్ట్ చేస్తుంటాయి. పాలసీ విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా ఇందుకు కారణం కావచ్చు. మరి అలా మీకు జరగొద్దు అనుకుంటే పాటించాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. తప్పుడు సమాచారం ఇవ్వొద్దు. మీరు అందించిన డేటా ఆధారంగా బీమా సంస్థలు పాలసీల ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి. ప్రీమియం తగ్గుతుందని కొందరు తప్పుడు సమాచారం ఇస్తారు. అలా చేయడం సరైన పద్ధతి కాదు. క్లెయిమ్ సమయంలో చేసే వెరిఫికేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిస్తే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మీ ఆదాయం, ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్ల గురించి స్పష్టంగా ముందుగానే చెప్పేయాలి. ఈ సమాచారం ఆధారంగా ప్రీమియం పెరిగినా రిజెక్ట్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. మీరు ఇంతకు ముందే ఏదైనా పాలసీ తీసుకుని ఉన్నా ఆ వివరాలు కూడా చెప్పడం మర్చిపోవద్దు. ప్రీమియం చెల్లింపు లేట్ చేయొద్దు. పాలసీ తీసుకోవడమే కాదు, దానికి సకాలంలో ప్రీమియం చెల్లించడం కూడా ముఖ్యమే. లేట్ అయితే పాలసీ రద్దయ్యే ప్రమాదం ఉంది. రద్దయిన పాలసీ ద్వారా క్లెయిమ్ చేసుకోవడం కుదరదు. ఈ విషయాల్లో జాగ్రత్త. పాలసీదారు మరణించినా లేదా వేరే కారణాలతో క్లెయిమ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆలస్యం అస్సలు చేయకూడదు. అలా చేస్తే బీమా సంస్థలు లేట్ కావడం వల్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తాయి. కొన్నిసార్లు ఇది క్లెయిమ్ రిజెక్ట్కు కారణం కావచ్చు. ఉదాహరణకు, ఏదైనా ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరితే 24 నుంచి 48 గంటల్లోగా ఆ విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి చేరవేయాలి. అప్పుడు క్లెయిమ్ సాఫీగా జరిగే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఏదైనా సర్జరీ లాంటి వాటి కోసం ముందుగా ప్లాన్ చేసుకుని ఆస్పత్రిలో చేరుతుంటారు. అలాంటి సమయాల్లో బీమా సంస్థకు విషయం చెప్పి అనుమతి వచ్చిన తర్వాతే ఆస్పత్రిలో చేరడం మంచిది.